దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలండి. 1వ దిన వృత్తాంతంలో 27వ అధ్యాయం చదువుకుందాం. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అను వారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదట నెలను మొదటి భాగం మీద జబ్దియేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో 24,000 మంది ఉండిరి. పెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల అహోహీయుడైన దోదైదియు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను. 4వ నెలను యోవాబు సహోదరుడైన ఆసాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇశ్రాయేతీయుడైన షమ్హూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోవీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హెలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జెరాహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడనైన అబీయెజెరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జెరాహీయుల సంబంధుడును నెటోపాతీయుడనైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతోనీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను వత్నీయుల సంబంధుడు నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీయుల గోత్రముల మీదనున్న వారి వివరం మీదనగా జిక్రీ కుమారుడైన ఎలీయెజరు రుబేనీయులకు అధిపతిగా ఉండెను. మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరుల్లో ఏలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రి ఇస్సాకారీయులకు అధిపతిగా ఉండెను. ఒబద్య కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయ కుమారుడైన యావేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహసీయేలు అధిపతిగా ఉండెను. దానియేలుకు యెరోహాము కుమారుడైన అజారేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గల వారిని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలీయుల మీదకి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయను ఆరంభించునే గాని దాన్ని ముగింపకపోయిను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్క సమూల మీద
అదీయేలు కుమారుడైన అజ్మావేతు నియమింపబడిన. అయితే పొలముల్లోను పట్టణముల్లోను గ్రామముల్లోను దుర్గముల్లోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఇజ్ని నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీయు ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షారసం నిలువ చేయు కొట్ల మీద షిప్నీయుడైన జబ్దియు నియమింపబడిరి. షెపేలా ప్రదేశమున నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడిను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడిన. షారోన్లో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయు లోయల్లోని పశువుల మీద అద్దలయ్య కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఒబీలును గాడిదల మీద మెరోనోతీయుడైన యెహోద్యాహును నియమింపబడి గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడిన. వీరందరూ దావీదు రాజుకు ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పెన తండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడిన. హక్మోని కుమారుడైన యెహోయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడిన. అహీతోపేలు రాజునకు మంత్రి. అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. 28వ అధ్యాయం చదువుకుందామండి. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజునకును రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ రాజునొద్దనున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమశాలునందరినీ రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగు సెలవిచ్చెను. నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరం కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తము సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తం ఒలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రమును యూదా గోత్రపు వారిల ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకుని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయుల పైని యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకుని యున్నాను. నేను అతనికి తండ్రినై యుందును. అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన యెడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీయు ఎట్టివో తెలుసుకుని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరంను కట్టించుటకే యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి
మనస్సునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు సాలలకును మేడగదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చును తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించును. మరియు యాజకులు లేవీయులను సేవ చేయవలసిన వంతుల పట్టియును యెహోవా మందిరపు సేవను గూర్చిన పట్టియును యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించును. మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ సేవ చేయుటకి ఎత్తు ప్రకారము బంగారమును ఆయా సేవాక్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేయుటకి ఎత్తు ప్రకారం వెండిని దావీదు అతనికి అప్పగించును. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారంగాను వెండి స్తంభముల్లో ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను సన్నిధి రొట్లు ఉంచి ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి బల్లలకు కావలసినంత వెండిని మొండ్ల కొరకలు కుంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును బంగారు గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకు కావాల్సినంత బంగారం ఎత్తు ప్రకారంగాను వెండి గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకి కావాల్సినంత వెండిని ఎత్తు ప్రకారంగాను ధూపపీఠమును కావాల్సినంత పుటం వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారంగాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనం యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించును. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పింది ఏమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. దేవుని మందిర సేవ ఎంతటికిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారం ఏర్పరచిరి. నీ ఆజ్ఞకు బద్ధులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధిపతులను జనులందరినూ నీకు సహాయకులగుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్.